పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ టి శ్రీవరం ఆధ్వర్యంలో సాధికార యోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతోడు సొసైటీ డైరెక్టర్ డాక్టర్ అమిత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ థర్డ్ జెండర్ పర్సన్ గా పుట్టడానికి మారడానికి గల కారణాలను విద్యార్థులకు వివరించారు. అలాగే సమాజంలో వారిని వివక్షతతో చూడకుండా స్నేహభావంతో మెలిగి వారిని కించపరచడం మాని వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డి రామయ్య, ఐక్యూఏసీ మెంబర్ కల్పన తదితర అధ్యాపక సిబ్బంది ఉన్నారు. జనరల్ గా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ట్రైన్స్ లో కానీ బయట ఎక్కడన్నా చూసినప్పుడు భయపడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? భయపడిన అందరికంటే మీకు ముఖ్యంగా తెలియాలి. ఎందుకంటే మీ మధ్యలో పిల్లలు ఉన్నారు కాబట్టి. మేము బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు బయట వాళ్ళ గ్రూప్స్ని గ్యాదర్ చేసినప్పుడు మాకు ఎక్కడ ఈ కమ్యూనిటీ ఉన్న గ్రూప్స్ దొరకదు. స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, విమెన్ గ్రూప్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు చక్కగా చదువుకొని కాలేజ్ వచ్చి చదువుకొని దాఖలాలు ఎక్కడ మనకి కనపడదు. ఒక్క ఈ గుమ్మలక్ష్మీపురం ఏరియా, సో నాకు ఫస్ట్ బెగ్గింగ్ అండి, వీళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటారంటే వీళ్ళని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూసేదాన్ని. తర్వాత 2020 అనుకుంటా వచ్చి వీళ్ళందరినీ కలిసాను. మరి వీళ్ళకి ఎంతమంది కలిసారు నాకు తెలియదు, కొన్ని ఫెమిలియర్ కేసెస్ ఉన్నాయి. సో నేను రీసెర్చ్ డేటా కలెక్షన్కి వచ్చినప్పుడు కొంతమంది పిల్లల్ని కలవడం, మిగిలిన కొంచెం పెద్దవాళ్ళందరినీ కలవడం అంతా జరిగింది. ఆ తర్వాత రీసెర్చ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్స్ ఐడెంటిటీ కార్డ్స్ అప్లై చేస్తున్నప్పుడు నేను అప్పుడు వచ్చి కలిసింది జస్ట్ మీరు ఇంటర్సెక్స్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఎవరంటే జనరల్గా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆడపిల్లల అవయవాలతో, మగపిల్లలు పుట్టినప్పుడు మగపిల్లల అవయవాలతో పుడతారు. కానీ ఇంటర్సెక్స్ పిల్లలు పుట్టినప్పుడు ఆడ మగ అవయవాలతో కలిపి పుట్టే పిల్లల్ని ఇంటర్సెక్స్ పిల్లలు అని అంటారు. చూసారు ఎప్పుడైనా ఇలాంటి పిల్లల్ని? చూసారు ఎవరన్నా? ఓకే, మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను చదువుకున్నప్పుడు పుస్తకాల్లో మాత్రమే ఈ వృత్తి ఎక్కడా లేదని అనుకున్నాను. కానీ KGHలో 2-3 years బ్యాక్ 1 కేస్ ఏం చేశారు తల్లిదండ్రులు,